This is Shreyas ET presents Mismatch pre-release event powered by Big C Mobiles, KLM Fashion Mall, Myron Homes, మ్యూజిక్ లహరి ద్వారా విడుదల కాబోతోంది. లైవ్ చూస్తున్నారు TV9, TV1, NTV అండ్ వనిత టీవీల ద్వారా. ఈనాటి కార్యక్రమానికి బ్రాడ్బ్యాండ్ పార్ట్నర్ ఎక్సెల్ బ్రాడ్బ్యాండ్. యూట్యూబ్ లైవ్ చూడొచ్చు లహరి మ్యూజిక్లో, అలాగే శ్రేయస్ యూట్యూబ్ ఛానల్లో. అండ్ ఈ ఈవెంట్ మీకు మేనేజ్ చేస్తోంది శ్రేయస్ మీడియా, సౌత్ ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ మూవీ ప్రమోషనల్ ఏజెన్సీ. టైటిల్ మిస్ మ్యాచ్. ఏమండోయ్, టైటిల్ మిస్ మ్యాచ్ లేదండి, టైటిలే మిస్ మ్యాచ్. మరి ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ కూడా ఒక కుతూహలం ఏర్పడచ్చు, ఇదేంటి టైటిల్లోనేమో మిస్ మ్యాచ్ అని పెట్టారు, కిందేమో ఇట్స్ రియల్ మ్యాచ్ అని పెట్టారు అని. పోను పోను మనం మాట్లాడుకుంటూ వెళ్తే మిస్ మ్యాచ్ వెనకాల అసలు మ్యాచింగ్ కథేంటో మనకు తెలుస్తుంది. అదిరో క్రియేషన్స్, అదిరో క్రియేటివ్ సైన్స్ అనే బ్యానర్పై జి శ్రీరామరాజు అండ్ భరత్ రామ్ గారు ఈనాటి ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. శ్రీరామ్ గారు, జీవిజీ రాజు గారు వారి ఆశీస్సులను అందించి ఈ సినిమాని ముందుకు నడిపించేందుకు దోహదపడుతూ వస్తున్నారు. వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తూ, చిత్రానికి దర్శకత్వం వహించారు నిర్మల్ కుమార్ గారు. డాక్టర్ సలీం అనేటువంటి చిత్రాన్ని తెలుగు తమిళ్లో ఆయన అందించి ఉన్నారు. తెలుగులో మొట్టమొదటిసారిగా ఆయన చేసినటువంటి ప్రయత్నం ఈ మిస్ మ్యాచ్. మరి అతి త్వరలో మనకి మిస్ మ్యాచ్లో ఏమేమి ఉండిపోతున్నాయి అన్నీ మనం తెలుసుకుందాం. బట్ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు మా హీరోయిన్ల గురించి ఒక్క మాట చెప్పుకోనా. అందమైన అమ్మాయి కంటే ఈ అమ్మాయి, ఇలాంటి అమ్మాయి మనకు ఒక అమ్మాయి ఉంటే బాగుండు అనిపించే ఇలాంటి అద్భుతమైన క్యారెక్టర్స్ చేస్తూ తన క్యారెక్టర్నే బలంగా మార్చుకున్న ఐశ్వర్య రాజేష్ ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తూ ఉంటే, ఈ అబ్బాయి గురించి అందరూ ముక్కును వేలేసుకున్నారు. ముక్కు పచ్చలారని వయసు గురించి మాట్లాడితే చాలా చిన్నప్పుడే అందరూ ఆశ్చర్యపోయేలాగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నటువంటి వండర్ బాయ్ ఉదయ్ శంకర్ అన్ని రంగాల్లోనూ తన ప్రతిభ కొనసాగిస్తూ ఈ చిత్రంలో మరొక్కసారి తన నటన ప్రతిభని మనకు చూపిస్తూ ఉన్నాడు. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఈనాటి కార్యక్రమంలో. మొట్టమొదటిగా నేనేం చేస్తానంటే ఎవరెవరు మిస్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటున్నారో అవన్నీ చూపిస్తాం. బట్ విచ్చేసిన అతిథులందరికీ స్వాగతం. మొదటి వరుసలో మా సినీ పరిశ్రమ నుంచి విచ్చేసిన అతిరథ మహారథులందరూ ఉన్నారు, వారందరికీ స్వాగతం పలుకుతూ, మిస్ మ్యాచ్ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఎవ్రీబడి ఈజ్ బీన్ టాకింగ్ అబౌట్ ఇట్. అందరి సపోర్ట్ ఈ చిత్రానికి ఉంది. ఎవరెవరు ఎక్కడ ఎలా సపోర్ట్ చేశారో చిన్న ఏవి రూపంలో చూపిస్తాను, చూద్దాం. So the trailer looks very promising and very interesting between two characters. Mismatch, a high-tech boy and a wrestler girl. I think they've got a lot of family emotions, a lot of entertainment. It should be a nice family entertainment film, and wishing you all the very best. మిస్ మ్యాచ్ ఈ సినిమా డైరెక్టర్ నిర్మల్ గారిని కలవటం ఇదే ఫస్ట్, కానీ నేను ఈ చేసిన సినిమా చూశాను నేను, సలీం అని. సో ఆయన నెక్స్ట్ వెంచర్ ఉదయ్తో చేయటం, ఈ సినిమా సాంగ్ నాతో లాంచ్ చేయించాలనుకుంటున్నాను. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఐ విష్ ద హోల్ టీమ్ ఎ వెరీ బిగ్ సక్సెస్. టైటిల్ చాలా అద్భుతంగా ఉంది, మంచి టైటిల్ అది. ట్రైలర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అందరూ పర్ఫార్మెన్స్ అంతా కూడా చాలా బాగా చేశారు, ఎస్పెషల్లీ ఉదయ్ చాలా బాగా చేశాడు. సో ఇది డెఫినెట్లీ ఆదరించాలి, మీ సపోర్ట్ ఉండాలి. సో గుడ్ లక్ శ్రీరామ్. సో అందరికీ అదిరో క్రియేటివ్ సైన్స్ అనే బ్యానర్పై మిస్ మ్యాచ్ చిత్రాన్ని నిర్మల్ గారి దర్శకత్వంలో మనకు అందిస్తున్నారు. ఎవరెవరు దీని గురించి ఏం మాట్లాడారో మనం చూసాం. మిస్ మ్యాచ్ చిత్రానికి ఈ చిత్ర నిర్మాతలైన శ్రీరామ్ గారికి అండ్ భరత్ గారికి అండదండలుగా సపోర్ట్గా నిలిచి వారిని ముందుండి నడిపిస్తున్నటువంటి వ్యక్తులు, వెనకుండి ఆశీర్వదించి నడిపిస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ప్రముఖ నిర్మాత, ఈ చిత్రానికి నిర్మాత అయినటువంటి శ్రీరామ్ గారి తండ్రి, మే వెల్కమ్ శ్రీ జీవిజీ రాజు గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అలాగే ఈ చిత్రానికి తమ ఆశీస్సులు అందిస్తూ ఈ ప్రాజెక్ట్కి
పూర్తిగా తన అండదండలు అందించినటువంటి వ్యక్తి శ్రీరామ్ గారు, వారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మా హీరో ఉదయ్ శంకర్ గారి తండ్రిగా పరిచయం చేస్తే ఈరోజు ఈ సభకి నిండుగా ఉంటుందేమో. సో ఒక తనయుడు నిర్మాత అయితే మరొక తనయుడు హీరో. శ్రీ జీవీజీ రాజు గారిని మామూలుగా బొకేస్ ఇచ్చి అందరికీ సత్కరిస్తూ ఉంటాం, కానీ ఈరోజు ఇక్కడి నుంచి ఏదైనా మీరు తీసుకువెళ్తే అది మీ మనసులో బలంగా నాటాలనే సంకల్పంతో మొక్కని గిఫ్ట్ చేస్తున్నారు రాజు గారు. మీ ఆశీస్సులు ప్రాజెక్ట్ పై ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. This is Shreyas ET presents Mismatch pre-release event powered by Big C Mobiles, KLM Fashion Mall, Myron Homes. Music is on Lahari. లైవ్ చూస్తున్నారు TV9, TV1, NTVN, వనిత టీవీలో, యూట్యూబ్లో కూడా ప్రత్యక్ష ప్రసారంలో చూడొచ్చు. లహరి యూట్యూబ్లో, అలాగే శ్రేయస్ యూట్యూబ్లో. బ్రాడ్బ్యాండ్ పార్ట్నర్ ఇస్ ఎక్సెల్ బ్రాడ్బ్యాండ్. ఈవెంట్ ఇస్ బై శ్రేయస్ మీడియా, సౌత్ ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ మూవీ ప్రొడక్షన్ ఏజెన్సీ. ఇప్పుడు మీరు చూసినటువంటి ఈ మొక్కని మనకు అందించినటువంటి స్పాన్సర్ ఇస్ ప్లాంటీరియర్స్. ఇట్స్ అ రియల్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. మరి మిస్ మ్యాచ్ టీజర్ చూసాం కదండి, కొంచెమే అర్థమైంది ఇదేదో మిస్ మ్యాచ్ లాగా ఉందని. హీరో ఒక రకంగా ఉంటే హీరోయిన్ ఇంకొక రకంగా ఉండడం ఇది మనం ఎప్పుడు చూస్తున్నాం, కానీ వీళ్ళ గురించి ఇంకొంచెం ఎక్కువగా తెలుసుకోవాలని మీకు ఎవరికైనా అనిపిస్తుందండి? ఎస్, ముందు హీరో గురించి తెలుసుకుందామా లేదా? ఓకే, మరి ఈ అబ్బాయి గురించి చెప్పాలంటేనండి నేను కొంచెం చిన్నప్పుడే ఎక్కువ తెలుసుకున్నాను కాబట్టి ముందు చిన్నప్పుడే సంగతులు చెప్పేస్తాను. ఇంతున్న వ్యక్తికి ఏబిసిడీలు వచ్చో రావో అని ఏమో అమ్మ నాన్న నువ్వు రైమ్స్ చెప్పు నాన్న అని అడుగుతాం. అబ్బే రైమ్స్ ఏంటి, పోనీ పుస్తకాలు టెక్స్ట్ బుక్లు చెప్పమని అడుగుతారేమో మీరు. పేజీలు చెప్పేసేటువంటి ఫోటోగ్రఫిక్ మెమరీ, నంబర్స్, ఎస్పెషలీ అతని బుర్రలో ఉన్నటువంటిది కంప్యూటరా మహా కంప్యూటరా అన్నట్టు గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్ సైతం సాధించినటువంటి వండర్ బాయ్, పై బాయ్గా నేను మొట్టమొదటిసారి ఇంటర్వ్యూ చేసినటువంటి ఈ అబ్బాయి. అందరికీ నమస్కారం. స్మాల్ బడ్జెట్ ఫిల్మ్స్ ఇండస్ట్రీలో చాలా వస్తున్నాయి. అవన్నీ హిట్ అవుతుంటే డైరెక్టర్స్ ఆర్ బికమింగ్ ద రియల్ హీరోస్ అండ్ ఐ ప్రే దిస్ ఫిల్మ్ ఆల్సో షుడ్ బికమ్ ఏ బిగ్ హిట్. డైరెక్టరే కాకుండా హీరో ఎవ్రీ వన్ షుడ్ రియలీ సీ ద బిగ్ సక్సెస్ ఇన్ దిస్ ఫిల్మ్ అని కోరుతున్నాను. బికాజ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ కమింగ్, ఐ థింక్ ఫస్ట్ టైం దే ఆర్ కమింగ్ ఇన్ టు దిస్ line. Maybe the director was in Tamil, but I think first film is doing in Telugu. So I wish him all the best and I wish all the team very best. Thank you. Thank you, sir. Thank you so much. This is Mismatch pre-release event sponsored by Shreyas ET. కార్యక్రమాన్ని మనకు అందిస్తున్నాయి బిగ్ సి, మైరోన్ హోమ్స్. ఈనాటి కార్యక్రమానికి మా బ్రాడ్బ్యాండ్ పార్ట్నర్ ఎక్సెల్ బ్రాడ్బ్యాండ్. నెక్స్ట్ సాంగ్ కూడా మీకు వినిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు రెడీగా ఉన్నారా? ఈసారి రాబోతున్న పాట ఎలాంటి పాట అయి ఉంటుంది గెస్ట్ చేస్తూనే ఉండండి. నేను ఈ లోపల మా అతిథిని పిలిచేస్తాను. లెట్ మీ వెల్కమ్ చంద్ర సిద్ధార్థ్ గారు. చక్కటి సినిమాలు మనకు అందించినటువంటి చక్కటి దర్శకులు. అండ్ అలాగే ఈ చిత్రంతో ఆయనకున్న అనుబంధం ఏంటంటే ఉదయ్ శంకర్ని హీరోగా మొట్టమొదటిసారిగా పరిచయం చేసింది వారే ఆటగదరా శివ సినిమాతో. లెట్ మీ వెల్కమ్ ఆర్ ప్రొడ్యూసర్స్ బ్యాక్ ఆన్ టు ద స్టేజ్. వారికి వెంకటేష్ గారు ఇచ్చేశారు ఈనాటి మా ప్రత్యేక అతిథిగా. వారికి స్వాగతం, సుస్వాగతం. చంద్ర సిద్ధార్థ్ గారు ముందు మాట్లాడేసుకుందాం, ఆ తర్వాత పాట గురించి మనం లాంచ్ చేద్దాం. రైట్, వెల్కమ్ సార్. ఇందాక మీరు మాకు చూచాయిగా చెప్పారు కదా, ఉదయ్ శంకర్ని ఒక రకంగా మీరు చూపిస్తే ఈ చిత్రంలో ఇంకో రకంగా చూసే అవకాశం మనకు దక్కిందని. సో వాట్ యూ థింక్ అండ్ యువర్ బ్లెస్సింగ్స్ టు ది ఎంటైర్ టీమ్? నేను ఆటగదరా శివ ఉదయ్ శంకర్తో చేసేటప్పుడు మామూలుగా ఎవరైనా హీరో కావాలనుకునే వాళ్ళు గ్లామరస్ సెటప్ అంటే రిచ్ కాస్ట్యూమ్స్, ఒక ఎక్స్ట్రావెగన్స్, చేజ్లు, ఫైట్లు, పాటలు ఇలాంటివి కోరుకుంటారు. అవన్నీ లేని ఆ సినిమాలో అతను చేయటం నాకే విచిత్రంగా అనిపించింది. సరే, ఆ కోరికలన్నీ ఈ సినిమాలో తీర్చుకుంటున్నాడని అనిపిస్తుంది. ఏ దర్శకుడికైనా తన సినిమాతో ఇంట్రడ్యూస్ అయిన టెక్నీషియన్ కానీ యాక్టర్ కానీ సక్సెస్ అయితే అంతకంటే సంతోషం, అంతకంటే గర్వం ఉండదు.
అతను ఏ సినిమా చేసినా ఎన్ని సినిమాలు చేసినా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమా ప్రొడ్యూసర్ శ్రీరామరాజు గారు, భరత్ రామ్ గారు, భూపతి రాజా గారు, వీళ్ళందరికీ నా బెస్ట్ విషెస్. Thank you, sir. This is Shreya's ET Presents Mismatch pre-release event powered by Big C Mobiles, KLM Fashion Mall, Myron Homes. Music is on Lahari. And broadband partner is Excel Broadband, even by Shreya's Media, South India's one and only movie promotional agency. మరి ఇప్పుడు మా అందాల భరిణ, మా టఫ్ గర్ల్, మా బ్రాండ్ అంబాసిడర్ ఫర్ విమెన్ స్ట్రెంగ్త్, చాలా చెప్పాను నీ గురించి ఐషు. నువ్వు వచ్చే ముందు వరకు నీ గురించే చెప్తూ ఉన్నాను. మరి ఇప్పుడు నువ్వు వచ్చావు కాబట్టి నీ గురించి నేను చెప్పడం ఆపేస్తున్నానంటే నేనేం చెప్పను అనుకోదు, చూపిస్తాను. సో ఐశ్వర్య రాజేష్ మనకి తెలుగు అమ్మాయిగా, కౌసల్య కృష్ణమూర్తి మొట్టమొదటి తెలుగు చిత్రంగా, డైరెక్ట్ తెలుగు చిత్రంగా తెలుసు, కానీ తమిళంలో తన పవర్ఫుల్ నటనకి అవార్డులు రివార్డులు సొంతం చేసుకుంది, పెద్ద పెద్ద వారిని సైతం మెప్పించింది. మరి ఐశ్వర్య రాజేష్ ఏం చేసిందో వచ్చిన ఏవి రూపంలో చూద్దాం. ఐశ్వర్య రాజేష్ సౌత్లో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. అలా అని కమర్షియల్ సినిమాలనే ఎంచుకోదు. కథ, పాత్ర అన్నీ నచ్చితేనే సినిమాకు ఎస్ అంటుంది. ఒకసారి పాత్రలోకి ఎంటర్ అయితే ఇక ఐశ్వర్య కనపడదు. తమిళంలో సక్సెస్ తో పాటు అవార్డులు అందుకున్న ఐశ్వర్య మన తెలుగు అమ్మాయి. రీసెంట్ గా వచ్చిన కౌసల్య కృష్ణమూర్తి మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. క్రికెట్ రోల్లో సత్తా చాటింది. అందంతోనే కాదు, ఆకట్టుకునే నటనతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ఐశ్వర్య ఇప్పుడు మిస్ మ్యాచ్ అంటూ మరో స్పోర్ట్స్ రోల్తో రాబోతోంది. కంగ్రాచ్యులేషన్స్ ఐశ్వర్య రాజేష్. ఈ బోల్డ్ బ్యూటీ గురించి ఒక మాట చెప్పాలండి. ఏంటంటే ఏదైనా మొదలు పెట్టిందంటే అది తూచా వాచా. ఇప్పుడు ఉదయ్ శంకర్కి ఏమో చూస్తే గుర్తుండిపోయే లక్షణం ఒకటి ఉంది, ఈ అమ్మాయి చేస్తే మనం మర్చిపోకూడదు అన్నట్టు చేస్తుంది. ఇద్దరిది ఒకటే రకం అని నేను అనుకుంటూ ఉన్నాను. ఐశ్వర్య బిలీవ్స్ ఇన్ సంథింగ్ అండ్ షీ వాంట్స్ టు అచీవ్ దట్. ఆ పట్టేటువంటి తత్వం ఉందే, క్రికెట్ నిజంగా నేర్చుకుంది. ఈ చిత్రం కోసం కుస్తీ పట్టడం, రెజ్లింగ్ సీరియస్గా ప్రాక్టీస్ చేసింది. దాట్ ఈజ్ ఐశ్వర్య. ఊరికే నటించకుండా కేవలం నటించేసి వెళ్ళిపోవడం కాదు, షీ లెర్న్డ్ ఎవ్రీథింగ్ ఫర్ దిస్. అయ్యా పెద్ద ఆయన ఉన్నారు మా ముందు, మా రాఘవేంద్రరావు గారు ఎంతోమంది హీరోయిన్లను పరిచయం చేశారు, అద్భుతమైనటువంటి చిత్రాలకి దర్శకత్వం వహించారు. ఒక జానరు 2 జానర్లు లేదు, పండు విసిరిన చేత్తోటే పండుని నైవేద్యంగా కూడా ఇవ్వగలిగిన సత్తా ఉన్నటువంటి మా రాఘవేంద్రరావు గారు. మిస్ మ్యాచ్ అంటే సార్ మీ దగ్గరే నేర్చుకున్నాను సార్. అంటే పూలు పండ్లు సమర్పయామి అంటే మిస్ మ్యాచ్ కాదా చెప్పండి. ఇది చెప్పాలంటే ఇప్పుడు వీళ్ళిద్దరూ మిస్ మ్యాచ్లో ఉన్నారు సార్. మీకు అటుపక్కన ఉదయ్, ఇటుపక్కన ఐశ్వర్య రాజేష్ ఉన్నారు. వీళ్ళిద్దరినీ తీసుకొచ్చి స్టేజ్ మీద ఒక రియల్ మ్యాచ్ చేసే బాధ్యత మీకు అప్పచెప్తున్నాను సార్. సో ఐ రిక్వెస్ట్ రాఘవేంద్రరావు గారు టు ప్లీజ్ బ్లెస్ ఆ హీరో ఉదయ్ శంకర్ అండ్ ఆ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. వాళ్ళిద్దరినీ కలిసి రాఘవేంద్రరావు గారిని వేదిక పైకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. Make all the demons quiet, yeah. We were built to thrive, yeah. I think that we've all had enough. What keeps you up at night, yeah. మొత్తానికి జంటని మ్యాచ్గా పైకి తీసుకొచ్చారండి. మరి ఈ మిస్ మ్యాచ్ని మొత్తానికి స్టేజ్ మీదకి తీసుకొచ్చిన బాధ్యత మీకు అప్పచెప్పాను సార్. ఈ మిస్ మ్యాచ్ గురించి ఏమైనా మాట్లాడతారా? అందరికీ నమస్కారం అండి. విత్తనం ఒకటైతే చెట్టు ఒకటి అవుతుందా అన్నట్టు గురువుగారి కొడుకు చిన్నప్పుడే
గిన్నీస్ బుక్లోకి వెళ్ళాడు. అండ్ ఆటకథరా శివతో శివుడు కటాక్షం, అలాగే ఈ సినిమాతో మిస్ మ్యాచ్ అన్నా కూడా మ్యాచ్ గెలుస్తాడని అనుకుంటున్నాను. అల్టిమేట్గా అందరూ పొట్లకాయ కోడిగుడ్డు మిస్ మ్యాచ్ అంటారు, కానీ ఆ రెండు ఎంతో మంచి అల్టిమేట్గా కలిసేటట్టు. కనుక మీరు ఎంత చెప్పినా మీ ఇద్దరు కలవకుండా ఉండరు, గ్యారెంటీగా మ్యాచ్ అవుతారు. ఇకపోతే ఉదయ్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మా విక్టరీ వెంకటేష్ చెప్పాడు, తర్వాత పవన్ కళ్యాణ్ చెప్పాడు, హిట్ డైరెక్టర్స్ ఇద్దరు తిరుక్కున శ్రీనివాసు సురేంద్ర చెప్పారు. ఇంకా నలుగురు పిల్లర్స్ చెప్పిన తర్వాత నీ బిల్డింగ్ స్ట్రాంగ్గా ఉంటుంది. సరే, ఈ అమ్మాయి నాకు 40 ఏళ్ళ నుంచి తెలుసు, 44 ఏళ్ళ నుంచి. అవును కదా? అవును సార్, మా నాన్నగారిని తెలిసి ఉంటుంది. కాదు, వీళ్ళ మదరు అడవిరాముడి కాడి నుంచి నాతో పాటు దగ్గర 50-60 సినిమాలు చేసింది. సో నాగమణి ఎంత కష్టపడి పైకి వచ్చిందో తెలుసు. అలాగే నీ ఫస్ట్ పిక్చరే కౌసల్య కృష్ణమూర్తితో సిక్సర్ కొట్టావు. ఈ బాక్సింగ్ దీంతో బాక్స్ బద్దలవుతుంది. ఇప్పుడు ఈ రాష్ట్రానికి అవసరం నువ్వు. అవును, ఇప్పుడు జరుగుతున్న అట్రాసిటీస్ ఆడాళ్ళ మీద అది నువ్వు ఇంకా కొంతమందిని తయారు చేస్తే షీ టీమ్ అని ఊరినే ఏమీ తెలియకుండా ఉండకూడదు. షీ టీమ్ అంటే అటాక్ చేస్తారంటే పోలీస్ దెబ్బ కన్నా ఎక్కువ ఉండాలి. సో యూ షుడ్ బి ఒక ఆదర్శంగా. అప్పుడప్పుడు ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మీలాంటి వాళ్ళు రియాక్ట్ అయితే ఇంకా ఎక్కువ పీపుల్లోకి వెళ్తుంది. కనుక ఆల్ ది బెస్ట్. అండ్ వరుగే నీల్ కుమార్, మీ ఫస్ట్ పిక్చర్ చూశాను సలీం, చాలా బాగా తీశారు. అండ్ ది ట్రైలర్స్ అండ్ వెరీ ప్రామిసింగ్. ఆ తర్వాత గిబ్సన్ అరేరే అనే పాట కోసం ఐఎమ్ వెయిటింగ్. పిక్చరైజేషన్ బ్రహ్మాండంగా చేసి ఉంటామని అనుకుంటున్నాను. నీ సంగతి చెప్పవసలా, నీ కళ్ళతోనే ఈ ఊరు కాజల్లాగా ఉన్నావు నువ్వు. సో విష్ యూ గుడ్ లక్. అండ్ నిర్మాతకి రాజుగారికి అందరికీ, భూపతి రాజా, ఇంకా ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. 6వ తారీఖు థియేటర్లోకి వస్తుంది. 6వ తారీఖు ఒరిజినల్గా నేను విజయవాడ వెళ్దానుకున్నాను. ఈ సినిమా చూసిన తర్వాత వెళ్తాను. మీ అందరికీ వెనక ఏడుకొండల వాడి దయ శ్రీనివాసుడి రూపంలో ఉంటుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. సార్ థ్యాంక్ యూ. మీరు వేదికపై ఉండగానే ఇంకో చిన్న ముచ్చట తీర్చుకుంటాం సార్. మా రైటర్ భూపతి రాజా గారిని వేదికపైకి రావాల్సింది కోరుతున్నాను. దర్శకుడు నిర్మల్ గారిని, అలాగే చిత్ర నిర్మాతలు శ్రీరామ్ గారిని, భరత్ గారిని ఒక గ్రూప్ పిక్చర్ మీతో ఫోటో దిగే భాగ్యం. మా ప్రియ మంత్రివర్యులు హరీష్ రావు గారు కూడా వస్తే మా హైటు ఆయన హైటు సరిపోతుంది. పిలిచేసేనా? మరి ఎలాగో నేను గ్రూప్ పిక్చర్ రిక్వెస్ట్ చేశాను కాబట్టి మా అతిథులందరినీ కూడా ఒకసారి గ్రూప్ పిక్చర్కి వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఫైనాన్స్ శ్రీ హరీష్ రావు గారిని, శ్రీ వెంకటేష్ గారిని, శ్రీనివాస సీతారాం శాస్త్రి గారిని, చంద్ర సిద్ధార్థ్ గారు, రామ్మోహన్ సార్, శ్రీ విష్ణు గారు, డాలీ సార్. Can we have Gifton on stage, please? Camera person Ganesh Chandra garu, editor Raj garu. Lyricist
లిరిసిస్ట్ I can feel the blood creeping up from the heathens. Got will, got fight, got pride, got reason. If they wanna go eat, then you know I'm gon' feed them. If you're coming for me, hope you're ready for a demon. I got eyes in the back of my head, I'm seeing. Take me for granted and you know I'm leaving. I'ma take what's mine with the webs I'm weaving. I could take this crowd from seeing to believing. Got a taste for blood and my tongue keeps bleeding. From the words I spit, so sharp, so freezing. So cold, behold, frostbite they feeling. I could tear you apart or I could go heal them. Don't believe in fate, don't believe in ceilings. I just need a taste and my mind starts peeling. I don't pace myself, I grind on kneeling. Got lust for change, I just love the feeling. I ain't gonna give up. Got too little time, I'ma live up. Head down, push forward through the tough times. Cause anything worth doing is a tough climb. And I ain't gonna give up. Got too little time, I'ma live up. Head down, push forward through the tough times. Cause anything worth doing is a tough climb. Cause I'ma live life for the fight, yeah, I'm here to get it. I got drive, got sight, always have a vision. I don't lie at night, I be in my feelings. I'ma be fine, need time and I'll soon be winning. I live life for the fight, yeah, I'm here to get it. I got drive, got sight, always have a vision. I don't lie at night, I be in my feelings. I'ma be fine, need time and I'll soon be winning. I can feel the blood creeping up from the heathens. అందరూ ఉండాల్సిందిగా కోరుతున్నాను. ఐ నో ఇట్స్ అ వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఆనరబుల్ మినిస్టర్ గారు ఉన్నారు, దేశపతి శ్రీనివాస్ గారు ఉన్నారు, అండ్ రాఘవేంద్రరావు గారు, వెంకటేష్ గారు అందరూ ఉన్నారు, శ్రీమల సీతారామ శాస్త్రి గారు ఉన్నారు. మనమందరం ప్రస్తుతం బాధపడుతున్నటువంటి ఒక ఘటన, దిశ ప్రాణాలని కోల్పోవడం, ఒక హత్యాచారం లాంటి ఘటన జరిగిన తర్వాత ఈరోజు మనం అందరం ఈ అమ్మాయి లాంటి అమ్మాయిలు ఉండాలి, ఇలాంటి అబ్బాయి లాంటి అబ్బాయిలు అందరూ ఉండాలని కోరుకుంటున్నాం. అందుకని ఈ వేదికపై నుంచి దిశకు ఒక్క నిమిషం పాటు మౌనాన్ని పాటించాల్సిందిగా కోరుతున్నాను. మే హర్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. థ్యాంక్ యూ. అతిథులందరినీ కూర్చోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ Shreyas ET presents Mismatch pre-release event powered by Big C Mobiles, KLM Fashion Mall, Myron Homes. Music is on Lahari Audio. This is Gifton Elias అందించిన సంగీతం లహరి ద్వారా మన ముందుకు వస్తుంది. లైవ్ TV9, TV1, NTV అండ్ వనిత టీవీలో ప్రత్యక్ష ప్రసారం చూడొచ్చు. యూట్యూబ్ ఛానల్స్లో కూడా చూడొచ్చు. లహరి మ్యూజిక్ వారి యూట్యూబ్ ఛానల్, అలాగే శ్రేయస్ యూట్యూబ్ ఛానల్లో కూడా చూడొచ్చు. ఆ బ్రాడ్బ్యాండ్ పార్ట్నర్ ఇస్ ఎక్సెల్ బ్రాడ్బ్యాండ్. Event is managed by Shreyas Media, South India's one and only movie promotional agency. अंदर की नमस्कार. आने वाले 6 दिसंबर को मेरी एक फिल्म मिसमैच रिलीज़ होने जा रही है, जो कि एक फैमिली फिल्म है, पर इसमें स्पोर्ट्स का तड़का है. मैं चाहता हूँ कि आप पूरे परिवार के साथ इस फिल्म को देखने ज़रूर जाएं. मुझे पूरा भरोसा है कि आपको ये फिल्म बहुत अच्छी लगेगी. आई होप you will go and see it. 6th December 2019. Thank you very much. Wonderful. This is Shreyas ET presents Mismatch pre-release event powered by Big C Mobiles, KLM Fashion Mall, Myron Homes. Music is on Lahari. ఈనాటి ఈవెంట్ని మేనేజ్ చేస్తుంది శ్రేయస్ మీడియా, సౌత్ ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ మూవీ ప్రమోషన్ ఏజెన్సీ. గిఫ్టన్ ఎలియాస్ సంగీతాన్ని మనం వింటూ ఉన్న ఇంకొక పాట లాంచ్ చేయాలి. మరి ఈ పాటను లాంచ్ చేయడానికి మా అతిథుల్ని ఆహ్వానించడానికి లెట్ మీ వెల్కమ్ ఆ ప్రొడ్యూసర్స్ శ్రీరామ్ గారిని, భరత్ గారిని మరొకసారి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అండ్ ఈ పాటని లాంచ్ చేయడానికి వస్తున్నటువంటి మా డైరెక్టర్ గారు పవన్ కళ్యాణ్ గారి కాటమరాయుడు చిత్రాన్ని దర్శకత్వం వహించారు డాలీ గారు. ఎందుకు ప్రత్యేకంగా అది చెప్పానంటేనండి, మా ఉదయ్ శంకర్, ఈ చిత్ర హీరో ఉదయ్ శంకర్ పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని. అంచేత మీరు వస్తే పవన్ కళ్యాణ్ గారు వచ్చినంత సంతోషపడిపోతారు ఉదయ్. సో లెట్ మీ వెల్కమ్ డైరెక్టర్ డాలీ గారు ఆన్ టు ది స్టేజ్. వారికి బొకే అందచేయడానికి లెట్ మీ వెల్కమ్ అవర్ ప్రొడ్యూసర్స్ శ్రీరామ్ రాజు గారు అండ్ భరత్ రామ్ గారు.
కోర్స్ నేను అందుకు ప్రత్యేకంగా మెన్షన్ చేశానంటే వెంకటేష్ గారు మీతో గోపాల కూడా చేశారు, కానీ ప్రత్యేకంగా కాటమరాయుడు మెన్షన్ చేయడానికి కారణం ఉదయ్ ఇస్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు అని. గాలి గారు అలా మిమ్మల్ని పంపించేవి సార్, మొక్కిచ్చేస్తే పంపించేవి సార్. మీరు పాట విడుదల చేయాలి, పాట చూపించాలి, కానీ అంతకంటే ముందు మాట్లాడాలి. హలో, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. నాకు ఆల్మోస్ట్ 1.5 2 years బ్యాక్ భూపతి గారితో ఒక స్క్రిప్ట్ డిస్కషన్లో ఉన్నప్పుడు ఆయన నాకు ఈ పాయింట్ చెప్పారు. నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. వెరీ బ్యూటిఫుల్ పాయింట్ అండి. అండ్ ఐ వాస్ థింకింగ్ దీనికి కరెక్ట్ డైరెక్టర్, కరెక్ట్ ఆర్టిస్టులు పడితే దిస్ ఇస్ గోయింగ్ టు బి అ వెరీ బిగ్ ఫిల్మ్ అని. అండ్ దెన్ హీ టోల్డ్ మీ నిర్మల్ కుమార్ is directing this film. I was very happy because I saw Salim and I really loved that film. And then I thought, when he told me Uday Shankar and Aishwarya Rajesh are playing this, I thought this is the perfect match for this mismatch. So really great. The visuals look really great. I hope the film is equally good. Eagerly waiting to watch this film. Thank you. Thanks. ఉదయ్ శంకర్ సినిమాల్లో కిడ్స్ వండర్స్ చేయడం చూసాం, కానీ ఓ వండర్ కిడ్ సినిమాల్లో హీరో అయితే అచ్చం ఉదయ్ శంకర్ లా ఉంటాడు. అవును, ఉదయ్ శంకర్ అలియాస్ పై బాయ్, అలియాస్ వండర్ కిడ్. ఉదయ్ చిన్న వయసులోనే తన మేధస్సుతో అందరికీ షాక్ ఇచ్చేవాడు. కంప్యూటర్ కన్నా వేగంతో తన మెదడు పనిచేస్తుందని ప్రూవ్ చేశాడు. 3613986130 586091423. అందుకే 18 ఏళ్లకే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించాడు. అంతేకాదు, పై విలువను చెప్పడంలో ఉదయ్ శంకర్ మేధస్సుకు అంతా ముగ్ధులయ్యారు. గణిత మేధావిగా అందరితో శభాష్ అనిపించుకున్నాడు. ఇలా చిన్న వయసులోనే వండర్ కిడ్ గా మన్ననలు పొందిన ఉదయ్ శంకర్ కు చాలా మందిలానే సినిమాలంటే ఆసక్తి, అన్నింటికీ మించి పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి. అందుకే ఆయనను అనుసరిస్తూ సినిమాల్లోకి పూర్తి సన్నద్ధుడై వచ్చాడు. తొలి సినిమా ఆటగదర శివలో నటించి నటుడిగా తనలోని ప్రతిభను ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు రెండో సినిమాతో మరో ఇంట్రెస్టింగ్ సబ్జెక్టుతో మన ముందుకు వస్తున్నారు ఉదయ్ శంకర్. గెలిచేవాడిదే జీవితం. వండర్ కిడ్ తో మూవీ హీరోగా జర్నీ చేస్తున్న ఉదయ్ శంకర్ కు కంగ్రాచులేషన్స్. ఆల్ ది బెస్ట్. మరి ఈ చిత్రంతో నువ్వు ప్రేక్షకులకు మరింత దగ్గర అవ్వాలని, ఇందాక చంద్రసిద్ధార్థ్ గారు చెప్పినట్టు ఒక స్టార్గా వెలగాలని కోరుకుంటూ మెనీ మోర్ బెస్ట్ విషెస్ టు యూ. వెల్, నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయాలి, ఇంకొక పాట మీకు వినిపించాలి. ఈ కుస్తీ పాటని పట్టుబట్టాలంటే నటనపై మా ఒక ఆసక్తి, నటనతో కుస్తీ పట్టి ప్రేక్షకులకి అత్యద్భుతమైనటువంటి చిత్రాలు ఇస్తున్నటువంటి ఓ నటుడు మన ముందున్నాడు, శ్రీ విష్ణు. మాటలు తక్కువ, కేవలం అన్నీ చూపులతోనే అవుతాయి. సైలెంట్గా గడ్డం మాటను చిరునవ్వు నవ్వారంటే మనసులో ఎన్ని వెళ్ళుండి ఉంటాయో. దిస్ ఇస్ శ్రీ విష్ణు గారు. ఆయన ఎంపిక చేసుకునేటువంటి స్క్రిప్ట్లకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. యాజ్ అన్ యాక్టర్ ఆయనకి ప్రత్యేకమైన పేరుంది. లెట్ మీ వెల్కమ్ దిస్ వండర్ఫుల్ యాక్టర్ ఆన్ టు ది స్టేజ్. శ్రీ విష్ణు గారి ద్వారా నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయాలి, కానీ లెట్ మీ వెల్కమ్ అవర్ ప్రొడ్యూసర్స్ శ్రీరామ్ రాజు గారు అండ్ భరత్ రామ్ గారు వన్స్ అగైన్ టు వెల్కమ్ అవర్ గెస్ట్. హలో అండి, నేను మిమ్మల్ని మొహమాట పెట్టేస్తూ ఉంటాను, అర్థమైంది. మీరు తక్కువగా మాట్లాడానని కళ్ళతో నాకు చెప్పేశారు, అది కూడా అర్థమైంది. నేను ఎక్కువ మాట్లాడను, ఇక ఆపేశాను. ఇస్తాను, నేను మాట్లాడడం ఆపేస్తానన్నాను, కానీ మీరు మాట్లాడకుండా చేస్తారని నేను మీకు ప్రామిస్ చేయలేదు. ముందుగా మిమ్మల్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను, ఆ తర్వాత సాంగ్ రిలీజ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. నేను ఇక్కడికి వచ్చింది మా గురుగారు అబ్బాయి ని విషెస్ చెప్దామని వచ్చాను. కానీ వచ్చిన తర్వాత 2 రోజుల క్రితం నాకు తెలిసిన విషయం ఏంటంటే
నా బెస్ట్ ఫ్రెండ్ క్లాస్మేట్ మా ఉదయ్ వికాస్ కాలేజీలో, అంటే గిన్నీస్ బుక్ ఎక్కక ముందు మిమ్మల్ని కలిసా. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత కలుస్తున్నాను. అంటే నేను విజయవాడలో చదువుకునేవాడిని. అప్పుడు గుంటూరు ఎందుకు వచ్చేవాడిని అంటే మా గురువు గారు వెంకటేష్ గారు నువ్వు నాకు నచ్చేవ టైం అది ప్రతిరోజు చూసేవాడిని. సినిమా 72 టైమ్స్ చూసా. నేను అప్సరాలో చూసేవాడిని. వారంకి ఒకసారి థియేటర్ బోర్ కొట్టి ఊరు మారుద్దామని గుంటూరు వచ్చేవాడిని ఓన్లీ సినిమా చూడటానికి. ఒక్కడిని వెళ్ళాలంటే బోర్ అని చెప్పి మా ఫ్రెండ్ని ఒకరిని తీసుకెళ్దామని మీ కాలేజీకి వచ్చా. అప్పుడు మిమ్మల్ని ఇలాగా రికార్డ్ హోల్డర్ అది ఇది అని చెప్పడం విన్నాను. అప్పుడు కలిశాను. ఎనీవే వెరీ హ్యాపీ ఇక్కడికి రావటం. మా గురువు గారు ముందు మాట్లాడటం ఇదే ఫస్ట్ టైం. ఇది నాకు ఎప్పటికీ మర్చిపోలేని ఇదవుతుంది. టీం అందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. అందరికీ కూడా ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ గురువుగారి ముందు మాట్లాడడం మీకు ఎంత టెన్షన్గా ఉంటుందో శ్రీ విష్ణు, ఆయన అక్కడ కూర్చుంటే నాకు అంతే టెన్షన్గా ఉంటుంది. అక్కడ మా గురువు గారు ఉన్నారు. ప్రేమగా నాన్నగారు అని పిలుచుకుంటామే కానీ నిజానికి గురుతుల్యులు. ఆయన కలం మనందరికీ బలం. ఆయన గళంలో మనందరికీ ఉంది ఒక శక్తి. వినాలే కానీ ప్రేమ పాటలో కూడా ఒక నీతి బోధించగల కవి ఆయన. ఆయన్ని నేను లిరిసిస్ట్ అని పిలవను, కవి అనే పిలుస్తాను. మన ఈరోజు ఒక ప్రత్యేకమైన పాత్రలో ఒక ప్రత్యేకమైనటువంటి హోదాలో నేను ఆయన్ని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. లెట్ మీ వెల్కమ్ ప్రముఖ కవి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. వారిని ఆహ్వానించడానికి లెట్ మీ వెల్కమ్ ఆ ప్రొడ్యూసర్స్ శ్రీరామ్ గారు, భరత్ గారు. వన్స్ అగైన్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. తొలి ప్రేమ చిత్ర నిర్మాతకి వారసుడు మా శ్రీరామ్ అయితే, తొలి ప్రేమ హీరోకి పిచ్చ వీరాభిమాని మా ఉదయ్ శంకర్ అయితే, ఇలాంటి ఒక కలయికలో పాట సినిమా వస్తుంటే ఒక పాట మరి ఆ తొలి ప్రేమ నుంచి రాకపోతే ఎలా అని అనుకున్నారు. అందుకే గురువర్య మీ పాటని అరువుచ్చుకున్నాం. ఆ పాటని రీమిక్స్ చేసేటువంటి ధైర్యం గిఫ్టన్ ఎలియాస్ చేశాడు. ఆ పాటను వినిపించే ముందుగా మీతోటి మాట్లాడాలని, మీ ఆశీస్సులు పిల్లలకు అందించాలని కోరుకుంటున్నాను. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ప్రత్యేకించి నేను గురువుగా భావించి సంభావించే శ్రీరామ్ సార్కి శిరసా ప్రణామాలు. వారి తనయుడి ఈ చిత్రోత్సవానికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ పేరు పేరు వరుస గౌరవనీయ మంత్రివర్యులు శ్రీ హరీష్ రావు గారు, వారి చిరునవ్వు అంటే నాకు చాలా ఇష్టం. నా సాహిత్య మిత్రులు దేశపతి శ్రీనివాస్ గారు, వెంకటేష్ గారు, చంద్రసిద్ధార్థ్ గారు, డాలీ, భూపతి రాజా, ఇంకా పేరు పేరుని చాలామందిని చెప్పుకోవాలి. వీళ్ళందరికీ రాజేంద్ర కుమార్, రచయిత రాజేంద్ర కుమార్, వీళ్ళంతా నాకు చాలా ఇష్టలైన బంధువులు, మిత్రులు. ఈ చిత్ర కథ ప్రారంభం నుంచి నన్ను తనతో ప్రయాణం చేయించారు జీవిజీ రాజు గారు. ఆయనకి నాకు దాదాపు 20 సంవత్సరాల పరిచయం. తొలి ప్రేమలో పాటలు రాశాను. ఈ చిత్రంలో ఇంకా రాయవలసి ఉండింది, కానీ నాకు పరిస్థితిలో సంకల్పం అనుకూలించక, అయినా సరే ఈ చిత్ర ప్రయాణంలో నేను ఉండకూడదు అనేటువంటి ఒక భావంతో శ్రీరామ్ సార్ వాత్సల్యం, జీవిజీ గారి స్నేహభావం, ఈ రెండు కలిసి తొలి ప్రేమలోనే రాసిన మనసే మనసే అన్న పాటని సే ఆ పాటని తిరిగి మిక్స్ చేయించి ఈ చిత్రంలో ఏర్పాటు చేశారు. నిర్మల్ కుమార్ గారు మంచి దర్శకుడు అని విన్నాను. ఆయనతో కథా చర్చల్లో కూర్చున్నప్పుడు అలాగే అనిపించింది. మనం చూసిన కొద్దిపాటి సమయంలో కూడా మనం అది గమనించాం. ఆయనకి తెలుగు పరిశ్రమ తరఫున ఆహ్వానం పలుకుతున్నాను.
ఈ పాటలు అవి మనం విన్నప్పుడు మనకు మరొక మంచి సంగీత దర్శకుడు లభించాడు అని ఆయన పేరు గిఫ్ట్ ఈజ్ ఎ గిఫ్ట్ టు అవర్ ఇండస్ట్రీ. ఆయనకు కూడా తెలుగు పరిశ్రమకు ఆహ్వానిస్తున్నాను. మా పెద్ద ఆయన రాఘవేంద్రరావు మాట్లాడి వెళ్ళిపోయినట్టున్నారు. ఆయన గురించి ఒక ముక్క చెప్పాలి. ఆయన చాలా కాలం పాటు ఏ సభలోనూ ఎప్పుడు పెదవి విప్పి పలకుండా మౌనంతో అలరించేవారు. తర్వాత ఇవాళ కొద్ది కాలంగా ఆయన మాటలు కూడా చక్కగా అలరిస్తున్నాయి. ఈ చిత్రం గురించి చెబుతూ ఈ చిత్రంలో ఉన్నటువంటి కథలో అంతర్లీనమైనటువంటి ఒక స్త్రీ శక్తికి నిదర్శనంగా ఉన్నటువంటి ఒకనొక విషయాన్ని ప్రస్తావిస్తూ జరిగినటువంటి ఒక అవాంఛనీయ సంఘటన గురించి చెప్తూ స్త్రీలకి ప్రోత్సాహకరంగా ఉండేటటువంటి సమాజానికి ఆశావాహంగా ఉండేటువంటి కొన్ని మాటలు మాట్లాడినందుకు ప్రత్యేకంగా ఆయన ఇక్కడ అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్న మా అమ్మాయి ఝాన్సీ. ఈ చిత్రంతో తెలుగు నుంచి తెలుగుకి వస్తున్నటువంటి మన ఐశ్వర్య రాజేష్, ఆ అమ్మాయి చక్కగా తన విభిన్నమైన నటనతోటి వివిధమైనటువంటి పాత్రలతోటి ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను. ఉదయ్ తనకున్నటువంటి ఆసక్తిని అనురక్తికి అనుగుణంగా తన కెరీర్ని మలుచుకుంటూ మరొక మంచి చిత్రం ద్వారా మరొకటి ఎందుకన్నానంటే ఆట కథ రాసేవాళ్ళు అతని తాలూకు అభినయాన్ని చాలామంది శ్లాఘించారు. ఈ చిత్రంలో కూడా మేధోబలానికి కండబలానికి మధ్య అది మ్యాచ్ అవుతుందా అవదా అన్నది ఇతివృత్తం. ఈ మిస్ మ్యాచింగ్లోనే మ్యాచింగ్ ఉంది. అందుకని కిందన ట్యాగ్ లైన్ ఎస్ దట్ ఈస్ మ్యాచ్ అని. ఆ మిస్ మ్యాచింగ్లోనే దట్ మ్యాచింగ్ ఉన్నదనేది సాధారణంగా ఇద్దరు ఒకే రకమైన అభిప్రాయాలు కలిగిన వాళ్ళు ఇద్దరు కలిసి ఉంటే చాలా బోరుగా ఉంటుంది. అది సంసారిక జీవితంలో కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు. అభిరుచులు వేరైనప్పుడే వాళ్ళ కలిసిన ప్రయాణం చాలా అందంగా సాగుతుందన్నది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. భార్యకి టీ ఇష్టంగా ఉంటే భర్తకి కాఫీ ఇష్టంగా ఉంటే బాగుంటుంది. ఇద్దరికీ ఒకే రకమైన అభిప్రాయాలు ఉంటే మీ అభిప్రాయమే మా అభిప్రాయం అనుకుంటూ మాటలు లేకుండా మౌనంగా గడపాల్సి వస్తుంది. ఇక్కడ ఈ మేధోపరమైనటువంటి శక్తికి ప్రతీకగా ఉదయశంకర్, భుజబలానికి ప్రతీకగా చాలా చిత్రం అమ్మాయి. స్త్రీలు దేనికి లోను తీసిపోరు అని చెప్పడానికి వీలుగా ఆ దంగల్ స్ఫూర్తి లాంటి ఒక అమ్మాయి కథలో వీళ్ళిద్దరికీ మ్యాచ్ అయిందా, మిస్ మ్యాచ్ అనిపిస్తున్నటువంటి సరైన మ్యాచ్ అయిందా అన్నటువంటి చిత్రాన్ని చాలా ఆసక్తికరంగా రూపొందించారు. దాన్ని మనం తొందరలో వీక్షించబోతున్నాం. ఈ ఉత్సవానికి గురువుగారి పట్ల భక్తితో, అభిమానంతో, ఆదరంతో విచ్చేసిన మీ అందరికీ మరోసారి నా నమస్కారాలు చెబుతూ, ఈ చిత్రంలో మంచి పాటలు మనం విన్నాం. ఆ మంచి పాటల సంగీతంతో పాటు మంచి అక్షరాలను కూర్చిన రచయితలు కూడా అశోక్ తేజ్ గారు, ధర్మతేజ్ గారు, ముఖ్యంగా ఆరెరే ఆరెరే అనే పాట రాసినటువంటి అమ్మాయి శ్రేష్ఠ గారు, వీళ్ళందరికీ నా ప్రత్యేకమైనటువంటి హార్దిక అభినందనలు. ఈ ఫంక్షన్ ఎంత అందంగా జరిగిందో ఆ సంకల్పంతో అంత విజయవంతం అవ్వాలని, అంత రసస్ఫోరకంగా ఉండాలని, మన హృదయాలని చూసి పులకరించాలని ఆకాంక్షిస్తూ, నమ్ముతూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. కడుపు నిండిపోయింది నాన్నగారు. థ్యాంక్ యూ. కడుపు నిండా భోజనం పెట్టారు, చిన్న డెజర్ట్ మర్చిపోయారు, చివరిలో స్వీట్ పెట్టాలి కదా. ముందరే చెప్పాలి, ఈ చిత్రాన్ని నిర్మించినటువంటి శ్రీరామ్ భరతరాజు శ్రీనివాసరాజు గారు. శ్రీరామ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయ్యి వాళ్ళ నాన్నగారి వ్యావృత్తి అయినటువంటి చిత్రరంగంలోకి అడుగుపెట్టి నిర్మాతగా తొలి అడుగు వేస్తున్నాడు. అతని అడుగు మ్యారథాన్ యాత్రగా సాగాలని ఆశిస్తున్నాను. మీ అందరి ఆశీస్సులు అతనికి ఉంటాయని, ముఖ్యంగా శ్రీరామ్ సార్ ఆశీర్వాదాలు ప్రత్యేకంగా. ఆయనకి అందరూ పుత్ర సమానులే, నా కొడుకు మరో కొడుకు అంటూ ఏం లేదు, ఆయనది జగమంత కుటుంబం. సో ఆ పేరే పెట్టుకున్నటువంటి శ్రీరామ్ తాలూకు అభివృద్ధికి
వారి ఆశీస్సులు ప్రత్యేకంగా ఉంటాయని చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అడక్కపోయినా భగవంతుడు ఆశీస్సులు మన అందరికీ ఉంటాయి. కాకపోతే అయాచితంగా వచ్చే ఆశీస్సులను మనం వెళ్ళి అందుకోవడం అనేది మన ప్రయత్నం. ఆ అందుకోవడంలో మన ప్రయత్నం లోపల లేకుండా జరిగితే ఎప్పుడు సక్రమంగానే, సవ్యంగానే, శుభంగానే, మంగళంగానే జరుగుతుంది. నమస్కారం. ధన్యవాదాలు. లెట్ మీ నౌ ఇన్వైట్ అవర్ గెస్ట్. ఈనాటి కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేశారు మాన్య మంత్రివర్యులు, ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ ఫర్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్. లెట్ మీ వెల్కమ్ శ్రీ హరీష్ రావు గారు ఆన్ టు ద స్టేజ్ అలాంగ్ విత్ ప్రత్యేకమైనటువంటి అభిమానంతో ఇక్కడికి విచ్చేసినటువంటి ఈ మధ్య అందరూ ఫన్ వచ్చినా ఫ్రస్ట్రేషన్ వచ్చినా ఒకటే ఆసనం వేస్తున్నారంటే సార్, ఒకటే ఆసనం, దట్ ఈస్ వెంకీ ఆసనం. 2019 ఒక అద్భుతమైన హిట్తో మొదలుపెట్టారు. ఇప్పటి వరకు ఆ నవ్వులు కొనసాగుతూనే ఉన్నాయి. మరి 2019 ఆల్మోస్ట్ చివరి మంత్కి వచ్చేసాం. లెట్ మీ వెల్కమ్ ఒక్కసారి మళ్ళీ ఆ ఫన్నీ ఫ్రస్ట్రేషన్ని మా వెంకీ మామతోటి కంక్లూడ్ చేయబోతున్నారు. లెట్ మీ వెల్కమ్ విక్టరీ వెంకటేష్ గారు ఆన్ టు ద స్టేజ్. శ్రీ దేశపతి శ్రీనివాస్ గారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని అండ్ శ్రీ విష్ణు గారిని. దేశపతి శ్రీనివాస్ గారిని ప్రత్యేకమైన మళ్ళీ ఇంకొకసారి ఆహ్వానించుకుంటున్నాను సార్. అయినో మీరు చాలా తక్కువ సినిమా ఫంక్షన్లో కనబడుతూ ఉంటారు. And also a beautiful artist sitting out there, Rupa and Sandhya, all the artists ఈ చిత్రంలో నటించినటువంటి భద్రం, రావులపాటి వెంకటరామారావు గారు, సంధ్యా జనక్ గారు. వేదిక కళకళలాడుతోంది. ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ ఐ థింక్ దేశపతి శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిందిగా, మా టీంని బ్లెస్ చేయాల్సిందిగా కోరుతున్నాను. సెంటర్ స్టేజ్కి రావాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. సినిమాల్లో
ఎక్కువ హింసకి ఎక్కువ వక్రీకరణకి గురైన పదం ప్రేమ. నిజానికి ప్రేమ అంటే ఒకరి హృదయ స్పందనని మరొకరు అర్థం చేసుకోవడం, ఒకరిని మరొకరు గౌరవించుకోవటం, ఒకరి హక్కుల్ని మరొకరు కాపాడటం, ఒకరి ఔన్నత్యం కోసం మరొకరు కృషి చేయటం, అవసరమైతే వాళ్ళ విజయం కోసం కొంత త్యాగానికైనా సిద్ధపడటం. కానీ వీటన్నిటినీ తీసేసి కేవలం శరీరాల మధ్య ఉండే ఆకర్షణనే ప్రేమగా చూపించే సినిమాలు వస్తున్న సందర్భంలో మామూలుగా మనం ఒక మాట వింటాం, ప్రతి మగవాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అని. అట్లా ఎందుకంటారో నాకు అర్థం కాదు. స్త్రీల విజయాలు స్త్రీలకు ఉండాలి, మగవాళ్ళ విజయాల వెనుక స్త్రీలు ఉండాల్సిన అవసరం లేదు. స్త్రీల విజయాలు స్త్రీలకు ఉండాలి. ఈ సినిమా ఒక స్త్రీ విజయం వెనుక, ప్రేయసి విజయం వెనుక ప్రియుడు ఉండటం అనే ఒక కొత్త కాన్సెప్ట్తో వస్తున్నటువంటి సినిమా. ఆమె ఒక క్రీడలో రాణించడం కోసం, ఆమె అంటే మనకు తల్లిని, తండ్రిని, అత్తని, మామని గౌరవించే సాంప్రదాయాన్ని కూడా, దాన్ని కూడా అబ్యూజ్ చేస్తూ సినిమాల్లో సంస్కృతి కనబడుతున్న దశలో తను ప్రేమించిన ప్రేయసి విజయం కోసం, ఆ బిడ్డ గురించి, ఆ తండ్రి కన్న కలను నిజం చేయడం కోసం హీరో పరితపించడం, కృషి చేయటం, కష్టపడడం, ఆమెను ఒక ఉన్నతికి తీసుకెళ్ళి హీరో సంతోషించడం అనే ఒక మంచి ఉదాత్తమైన అంశంతో మిస్ మ్యాచ్ అనేటువంటి సినిమా నిర్మించబడ్డది. ఇటువంటి మంచి విషయాలతో సినిమాలు వస్తే అవి సొసైటీకి రైట్ మ్యాచ్ అవుతాయి. అలా రైట్ మ్యాచ్ అయ్యేటువంటి ఒక మంచి సినిమాని తీసినందుకు నిర్మాతని, దీంట్లో నటించినటువంటి నటీనటుల్ని, కథానాయికని, కథానాయకుడిని, ఇతర సాంకేతిక సిబ్బందిని అందరినీ కూడా మనసారా అభినందిస్తూ సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ దేశపతి శ్రీనివాస్ గారు. మరి ఇంత మంచి కథ అన్నారు కదా, మా కథ భూపతి రాజా గారు రచించారు, వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. క్విక్ వర్డ్ ఫ్రమ్ యూ సార్. హలో, ఇట్స్ హై టైమ్ అండి. వీ నీడ్ ఆల్ యువర్ విషెస్. ఐ వెల్కమ్ వెంకటేష్ గారు అండ్ ఆనరబుల్ మినిస్టర్ అండ్ ఎవ్రీ వన్. సో వీ నీడ్ యువర్ విషెస్ అండ్ బ్లెస్సింగ్ ఫర్ ద సక్సెస్ ఆఫ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ అండి. దట్ వాజ్ అబ్సల్యూట్లీ షార్ట్ అండ్ స్వీట్. మిగతా అంతా తెరపై మాట్లాడుతుంది. అద్భుతమైన చిత్రం. నిజానికి వారు చెప్పినట్టుగా ఈ టైంకి అవసరమైనటువంటి ఈ చిత్రం. అందుకే మాన్య మంత్రివర్యులు వారి సమయం చాలా విలువైన సమయం. బట్ ఈ చిత్రాన్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని మాట్లాడాల్సిందిగా. ఈ మధ్య సినిమాల్లో కొత్త తరం హవా నడుస్తూ ఉంది. ముఖ్యంగా కొత్త కొత్త ఆలోచనలతో, కొత్త కథలతో, కొత్త దర్శకులు, యాక్టర్లు, యాక్ట్రెస్లు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తూ ఉన్నారు. మిస్ మ్యాచ్ కూడా అదే కోలో కనబడతా ఉంది నాకు. ఈ సినిమా నేను విన్నది, ఇప్పుడు చూసిన దాన్ని బట్టి నాకు అర్థమైంది, ఒక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో ఒక నడిచినటువంటి ఒక ప్రేమ కథ. ఈ సినిమాలో ఒక యువకుడు తన యొక్క ప్రేమికురాలి విజయం కోసం ఆయన పడ్డటువంటి ఒక తపనను చూపించేస్తున్నటువంటి ఒక సందేశాత్మకమైనటువంటి చిత్రం. అంటే ఈ సినిమా ద్వారా ఒకటి మాత్రం మెసేజ్, ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీగా నేను అర్థం చేసుకున్నాను. ఈ సినిమాలో మనిషి అంటే ప్రేమ అనేటువంటిది, ప్రేమించడం అనేటువంటిది మనుషుల యొక్క సామర్థ్యాన్ని పెంచాలి. మనిషిలో ఆ ప్రేమ అనేటువంటిది తనను విజయపథం వైపు నడిపించాలి. ప్రేమ అనేటువంటిది మరి అలా ఒక పాజిటివ్ డైరెక్షన్లో ఉండాలి తప్ప అది ఇంకొక వికృత రూపం తీసుకోకూడదు. అంటే ఈ సినిమా ఒక మంచి సందేశం ఏమిచ్చారంటే, తాను ప్రేమించినటువంటి అమ్మాయిని విజయపథంలో నడిపించడం కోసం ఉదయ్ కుమార్ ఒక ఐఐటి గ్రాడ్యుయేట్గా తన శక్తి సామర్థ్యాలను ఉపయోగించి ఆ విజయాన్ని సాధించినటువంటి ఒక గొప్ప సందేశాత్మకమైనటువంటి చిత్రం. అఫ్కోర్స్ ఉదయ్ కుమార్ బట్ నిజ జీవితంలో కూడా 15 సంవత్సరాల వయసులోనే ఆయన మరి మెమొరీ నంబర్స్ చెప్పే దాంట్లో ఆయన గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్లో మరి ఎక్కినటువంటి ఉదయ్ కుమార్
ఈ సినిమాలో కూడా ఆయన నిజ జీవితంలో ఎలాగా బాగా గిన్నిస్ బుక్లో ఎక్కగలిగాడో సినిమాలో కూడా ఒక ఇంటెలిజెంట్ ఒక ఐఐటి స్టూడెంట్గా ఆయన యాక్ట్ చేసినాడు. బహుశా తప్పకుండా ఉదయ్ కుమార్ మరి రెండవ సినిమా అయినా కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు. ఇప్పటిదాకా మేము అక్కడ కూర్చొని ఆ పాట చూస్తూ ఉంటే అద్భుతంగా ఆయన యాక్ట్ చేయడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో సినిమాలు అనేటువంటివి ఒక మంచి సందేశం ఉండాలి, సమాజంలో విలువలు పెరగాలి, గౌరవం పెరగాలి, మనిషి యొక్క వ్యక్తిత్వం ప్రతిబింబించే విధంగా, మనిషి గౌరవం పెరిగే విధంగా, ముఖ్యంగా మహిళల యొక్క గౌరవం మరింత పెరిగే విధంగా సినిమాలు ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అలాంటి ఒక మంచి సినిమా ఈ మిస్ మ్యాచ్గా నేను చూడడం జరుగుతూ ఉంది. మిస్ మ్యాచ్ తప్పకుండా సొసైటీతో మ్యాచ్ కావాలని, మంచి విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఐ నో వెంకటేష్ గారు, మీ మాట చాలామందికి ఒక శుభసూచకం, అదృష్టం. యువర్ గోల్డెన్ వర్డ్స్ ప్లీజ్. ఇక్కడికి దాంతో ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ఐఎమ్ రియలీ హ్యాపీ టు గ్రేస్ దిస్ event of Mismatch pre-release event. It's a wonderful occasion. Everybody who has worked in this film, everybody who's involved in this film are very, very close to my heart. And from the bottom of my heart, I wish them all the very best for this film. Uday gurinchi cheppalante, I think everybody has already told so much, but malli cheppali. Tana first film Aatagaadu Siva-lo he did a wonderful job. చాలా బాగా చేశారు. దాని తర్వాత ఇప్పుడు మిస్ మ్యాచ్ అనే సినిమా, హీస్ గాట్ అ వండర్ఫుల్ క్యారెక్టర్ అండ్ తన రియల్ లైఫ్ క్యారెక్టర్ పర్సనాలిటీకి చాలా దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే అందరూ చెప్పారు, బట్ మళ్ళీ చెప్పాలి. ఎందుకంటే ఇట్స్ నాట్ వెరీ ఫ్యూ పీపుల్ కెన్ achieve this, and he's achieved it in such a young age, in the age of 15 years. To get into the Guinness book is just not ordinary. Malli so our time lo mem levu, we didn't congratulate him, but I'm really happy. I mean, I didn't know. This is just wonderful. It's any sarl venna, see, those are wonderful words to hear, and he's really achieved it. I'm really happy for him, and he's got a wonderful character. So I'm sure he's done a wonderful job. And Aishwarya, Prati Cinema, even though this is the second film in Telugu, but she's done some wonderful films in Tamil. And she's always been praised for her performance. And in cinema lo, she's got a very challenging character, and I heard that she's done a lot of training for this, for all the techniques in wrestling. And I'm sure she must have done an outstanding job. Wish you all the best, Aishwarya. And the producers are the two boys, Bharat and Sriram, with the guidance of Sriram sir and Raju, wishing them all the very best. And Bhupati and his whole team have always given wonderful stories, and I'm very, very sure that the script is a wonderful script. Endukante I always love scripts where you know, when you look after the girl, when you encourage her and see that she goes to real heights. I mean, I love those films like Raja and Suryavansham, and I'm sure this will become such a big hit, because I saw some of the clips, really looks nice. The journey of you and Aishwarya. And I have to congratulate and wish the silent, effective worker, Nirmal Kumar, the director. He's one of the most talented directors. I saw his film Dr. Salim, an outstanding film, and I was very keen on doing it, but in Telugu, but it already got dubbed. It was a very nice film, and I'm sure this film, he's treated it very well. I'm hearing wonderful reports from the film, and I think enta mismatch aina, like Sitaramana Sastry, in the beginning it's a mismatch, but finally it's a real match, and this should be a perfect match, a perfect film,
perfect film for December 6th, and wishing the whole team all the very best. It will be a big hit. Thank you very much. Thank you, sir. Now, Gifton, would you want to? I know it's a very And difficult. Gifton, congratulate Gifton. Welcome to the Telugu film industry, and you've done an outstanding job. Thank you. Thank you. గిఫ్టన్ మరి అలాగే మైక్ తీసుకుని ఓ 2 మాటలు మనసులోంచి చెప్పే. వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ రెస్పెక్టెడ్ డిగ్నిటరీస్ ఆన్ ది డైస్. చాలామంది ఉన్నారు, సో ఐఎమ్ లిటిల్ నర్వస్. వెరీ వామ్ వెల్కమ్ టు ఆల్. ఐ హోప్ యూ లైక్ మీ మ్యూజిక్. ఐ హ్యావ్ టు ఈరోజు నేను మీ ముందు నిల్చున్నానంటే ఇట్స్ పైవాడి దయ, మా అమ్మ నాన్నల ప్రార్థన కృషి, my parents, my family, continuous support. GVG sir, your encouragement. Padmaja ma'am, thank you very much ma'am. నాకు అమ్మలాగా అన్ని వంటలు చేసి దగ్గరే ఉండి వడ్డించారు. శ్రీరామ్ రాజ్ గారు, భరత్ రామ్ గారు, శ్రీరామ్ sir, you truly are a blessing to me and my family. Thank you very much sir. My extraordinary director sir, Bhupati Raju sir, and everybody. And I have to thank all my musicians and technicians who worked for my film. Revant Garu is here. A lot of technicians have worked here in Hyderabad and Chennai. Sir, Venkatesh Garu మీకు చెప్పాలి. రాజా మూవీ చూసినప్పుడల్లా లాస్ట్ సీన్ వచ్చేసరికి మా తమ్ముడు, మా మమ్మీ మేమందరం ఏడుస్తూ చూసేవాళ్ళు. అయితే అప్పుడు నాకు కొద్దిగా లాంగ్ హెయిర్ ఉండే, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి అందుకే ఇలా మేనేజ్ చేస్తున్నాను. Shastri Garu, we grew up listening to your songs. Bhupati Raja sir, Muta Mestri sir, Harish Rao sir, thank you very much for gracing this occasion sir. Did I miss out anybody? My direction team. I think I have to cut it short now. Thank you very much. God bless you all. Jai Hind. I hope you all like my music. Please do listen and please watch this film in theaters on December 6th. Thank you. Thank you. And we have a guest, Sri Damodar Prasad గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం from Chamber of Commerce ki President. And thanks Gifton. Can I get the mic from your Gifton? Well, మా డైరెక్టర్ నిర్మల్ కుమార్ గారు, we've been hearing so much about you అండి. ఇప్పుడు మీరు మాట్లాడితే ఎలా ఉంటుందో వినాలని కోరుకుంటున్నాం. వెల్కమ్ వన్స్ అగైన్. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంటుంది. మా గురుగారు, కమర్షియల్ లెజెండ్ డైరెక్టర్ గారు నిలిచిన స్టేజ్లో నా తెలుగు ఫిలిం ఫస్ట్ ఫిలిం ప్రీవెంట్ ఫంక్షన్ జరుగుతుంది. బాగా సంతోషం. మళ్ళీ విక్టరీ వెంకటేష్ బాబు గారు, నా తెలుగు ఇండస్ట్రీకి ఫస్ట్ ఫిలిం ఆయనతోనే చేయవాలంది. జస్ట్ అది మిస్ అయింది. ఫ్యూచర్లో నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను సార్. వీఆర్ ఈగర్గా వెయిటింగ్. మళ్ళీ డైనామిక్ లీడర్ హరీష్ రావు గారు, లిరిక్ లెజెండ్ శాస్త్రి గారు, అందరూ పెద్దవాళ్ళందరూ ఈ ఫంక్షన్ వచ్చిన అందరికీ థ్యాంక్స్ సార్. మిస్ మ్యాచ్ ఈ ఫిలిం చేసేదానికి అవకాశం ఇచ్చిన జీవిజీ గారు, మళ్ళీ ఓ మంచి సబ్జెక్ట్ ఇచ్చి తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ అవ్వడానికి కరెక్ట్గా అన్ని కమర్షియల్ మ్యాటర్తోనే ఓ సబ్జెక్ట్ ఇచ్చిన భూపతి రాజు గారు, హీరోగా ఉదయ్ గారు. ఈ ఉదయ్ గారి గురించి చెప్పాలంటే బాగా యాక్టివ్. ఆయన ఫైట్ యాక్షన్లంతా నేను డూప్ పెడుతూ ఉంటాను, నేనేస్తాను అంత ఇదిలో అలాగ చేసినారు. ఒక సాంగ్ ఈమనేసే సాంగ్ 3 days నాన్ స్టాప్ రిహర్సల్. అంత టేక్ ఒకే టేక్ సింగిల్ టేక్లో 4.5 minutes సాంగ్ సింగిల్ టేక్లో ఈమనేసే సాంగ్ చేస్తున్నారు. బాగా సూపర్గా చేస్తున్నారు. బాగా ఓ ఇంటలెక్చువల్ ఫ్యామిలీలో వచ్చిన అబ్బాయి, ఓ రస్టిక్ గర్ల్, విలేజ్లో వచ్చిన అమ్మాయి, ఇదితున్న జర్నీయే ఈ మూవీ మిస్ మ్యాచ్. ఐశ్వర్య రాజేష్, మీరు కౌసల్య కృష్ణమూర్తిలో చూసి ఉంటారు, క్రికెట్ ప్లేయర్గా. ఈ సబ్జెక్ట్లో రెస్లింగ్ మెయిన్ సబ్జెక్ట్గా ఉంటుంది. ఆ అమ్మాయి 3 months రెస్లింగ్కి వచ్చాం. ఊరికి యాక్షన్గా వచ్చి నిలిచిన లెక్కన పోయి ప్రాక్టీస్ చేసి వెల్ ట్రైన్ అప్ అయ్యి మీరు నేషనల్ స్పోర్ట్స్ వెళ్ళొచ్చు.
అలాగా ట్రైన్ అప్ అయినారు. సో బాగా ఇద్దరు కెమిస్ట్రీ బాగా జరిగింది. ఇక్కడ మళ్ళీ కో ఆర్టిస్ట్ అందరం బాగా ప్రదీప్ రావు సార్, సంజయ్ స్వరూప్ సార్, రూపలక్ష్మి అందరం బాగా చేస్తున్నారు. డైలాగ్స్ మధు గారు, రాజేంద్ర కుమార్ గారు బాగా డైలాగ్స్ చేస్తున్నారు. కెమెరామెన్ గణేష్ చంద్ర, తెలుగు ఇండస్ట్రీకి ఆయన కొత్తది. నాకు కూడా డాక్టర్ సలీం చేస్తున్నారు, ఈ ఇండస్ట్రీకి ఆయన కొత్తది. ఎడిటర్ రాజా సేతుపతి, గిఫ్ట్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ రాణిమ. ఫస్ట్ ఫిలిం అంత బాగా సాంగ్ సరి, ఈ ఫిలిం విజువల్ తీసిన విజువల్కి జీవన్ ఇవ్వాలక అది బాగా ఆర్ఎస్ చేసి సూపర్గా చేస్తున్నారు. చాలా థ్యాంక్స్. మళ్ళీ అందరి టెక్నీషియన్ మణివన్నన్, ఆర్ట్ డైరెక్టర్ మణివన్నన్ అందరూ చాలా థ్యాంక్స్ మా. అంతే. థ్యాంక్ యూ అండి. ఆల్ ద బెస్ట్ యూ. డిసెంబర్ 6న మిస్ మ్యాచ్ మన ముందుకు రాబోతుంది. కెన్ వీ హ్యావ్ వన్ క్విక్ వర్డ్ ఫ్రమ్ అవర్ ప్రొడ్యూసర్ శ్రీరామ్ రాజు? ఎందుకంటే ఈ రకరకాల వారసత్వాలు ఉన్నాయి. జీవీజీ రాజు గారి నిర్మాణ వారసత్వం, హర్నాథ్ గారి తర్వాత వారి గ్రాండ్ సన్ యాక్టర్ హర్నాథ్ గారి గ్రాండ్ సన్, ఇలా బోల్డ్ వారసత్వాలు ఉన్నాయి. ఓవర్ టు శ్రీరామ్. Pranams to the lotus feet of Sri Ram sir. Sabako namaskaram. It's such a humbling experience to have such distinguished guests, Sri Harish Rao garu, Sri Sitaram Shastri garu, Sri Venkatesh garu, all these titans with us today. Cinema is the stuff of dreams. I would therefore like to first and foremost thank the innumerable friends who have made our Uday Shankar's dreams turn into reality. So I would like to thank them first and foremost. All our cast and crew has done a wonderful job. Others will speak about the film's quality. I would like to take your leave with a request for blessings from all of you for our whole team. Thank you. సార్ థ్యాంక్ యూ అండి. ఆనరబుల్ మినిస్టర్ గారు వారి వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నౌ రిక్వెస్ట్ ఆర్ బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ ఐశ్వర్య టు స్పీక్. మధ్యలోకి రా బంగారం. అందరికీ నమస్కారం. అండ్ మా సినిమాని ఇక్కడ చాలామంది పెద్దలందరూ ఉన్నారు, మీరు అందరూ బ్లెస్ చేశారు. అండ్ అలాగే ఆడియన్స్ కూడా ఖచ్చితంగా ఈ సినిమా వచ్చి డిసప్పాయింట్ చేయదు. యుల్ ఆల్ ఎంజాయ్ దిస్ ఫిలిం. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ జీవీజీ అంకుల్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ, అండ్ నిర్మల్ సర్, అండ్ మై ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ, అండ్ వెంకటేష్ సర్. ఐ వాజ్ ఆల్వేస్ బీన్ యువర్ హ్యూజ్ ఫ్యాన్. నేను మా అన్న I don't know how many times నువ్వు నాకు నచ్చావు, we saw some 50 times at least. And Malleshwari, we love that. And ప్రతి సీన్ మూవీస్లో లైక్ ఆ స్క్రీన్లో వస్తే అది ఆటోమేటిక్గా ఒక ఎన్లైట్ చేస్తారు. I don't know how that energy, and we love you so much sir. And it's our honor to have you here today. And అందరికీ thank you so much for supporting our film. And thank you Uday. Thank you so much. Thank you Aishu. All the best to you. Now Uday, I request you to speak. Hi everyone. So first of all, I'd like to thank all the biggies over here, like Victory Venkatesh sir. And like మా టీజర్ కూడా సార్ లాంచ్ చేశారు. అండ్ ఇప్పుడు మా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చారు. అండ్ డైనమిక్ లీడర్ హరీష్ రావు గారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, Dolly sir, Chandra Siddharth sir, Sri Vishnu sir, everyone, each and everyone, thank you so much. Me valuable time lo ma mismatch team ni wish cheyadaniki inta dooram vacharu. Thank you so much everyone. Thank you sir. And December 6th ee cinema rabotundi, and we all need your blessings. And I like to thank all the cast and crew. Nirmal sir is a very dynamic and very sensible person. And it's great working with him, and very sweet person. Thank you so much sir for such a wonderful output. And alage Ganesh sir, meer chustunna visuals anta grandeur ga undaniki karanam Ganesh Chandra sir. Thank you so much sir for the beautiful visuals.
ఎడిటర్ సేతుపతి సార్, ఎవ్రీ వన్, రైటర్ భూపతి రాజా సార్, వండర్ఫుల్ నరేష్. నాకు స్క్రిప్ట్ చెప్పినప్పుడే సార్ దిస్ ఈజ్ అ మూవీ వాట్ ఐ వాంట్ అనేది జస్ట్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ గిఫ్టన్, యూ ఆర్ ద డార్లింగ్ మ్యాన్, సూపర్ మ్యూజిక్ అసలు. మీరు సినిమా చూసిన తర్వాత మీరే అంటారు, ఒక హైలైట్స్లో మ్యూజిక్ అనే పేరు కంపల్సరీగా ఉంటుంది. అంటే ఒక నార్మల్ ఒక మంచి సీన్ని దాని నెక్స్ట్ లెవెల్, ఒక బ్లాస్ట్ లెవెల్కి తీసుకెళ్ళాడు గిఫ్టన్ ఎలియాస్. హీ డిడ్ ఎ ఫ్యాబులస్ జాబ్. అండ్ ఈ సినిమాలో పెద్ద అసెట్ పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ మనసే సాంగ్, దాన్ని సింగిల్ షాట్లో తీసాం. ఆల్ ద క్రెడిట్ గోస్ టు అవర్ డ్యాన్స్ మాస్టర్ విజయ్. హీస్ నాట్ హియర్ యాక్చువల్లీ. ఫైన్. అండ్ సింగిల్ షాట్ అనే ఐడియా అవుతుంది. అండ్ దానికి ప్రాపర్గా ఎక్కడ ఒరిజినాలిటీని చెడగొట్టకుండా నీట్గా సర్టిల్గా గిఫ్ట్ అండ్ కంపోజ్ చేశాడు. యాక్చువల్లీ మన ఈ మనసే కొరియోగ్రాఫర్ విజయ్ గారు ఉన్నారు. ఈ సందర్భంలో వారిని Darling, వేదిక where are you? బాగుంటుంది. విజయ్ కొరియోగ్రాఫర్ విజయ్ గారిని వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. వచ్చాడా? ఓకే, మళ్ళీ పంపిస్తాను, మీరు కంటిన్యూ చేయండి. Okay. And again, like, once again, Venkatesh sir, thank you so much, sir. So sweet of you. Like, you never disappointed us. You are always there to wish me. You always there to bless me. And Sastri garu, it's a honor. మీ పాట మేము చేయడం అనేది ఇట్స్ ఎ వెరీ హానర్ ఫర్ అస్. అండ్ ఐశ్వర్య రాజేష్. సో యాక్చువల్లీ ఈ సినిమా స్టోరీ అనుకున్నప్పుడు లైక్ వీ నీడ్ ఏ ప్రాపర్ పర్ఫార్మర్, లైక్ గ్లామర్ అండ్ పర్ఫార్మెన్స్ రెండు మిక్స్ అయిన హీరోయిన్ కావాలి. సో ఆ టైంలో మాకు వీ హ్యావ్ సీన్ సో మెనీ లైక్ షార్ట్ లిస్ట్ చేసుకున్నాం. సో ఫైనల్గా ఐ థాట్ లైక్ ఐశ్వర్య రాజేష్ అయితే ఎలా ఉంటుంది అని. సో వెంటనే జీవిజీ గారు చెన్నైకి వెళ్ళి హీ నరేటెడ్, భూపతి గారు జీవిజీ గారు చెన్నైకి వెళ్ళి హీ నరేటెడ్ ద స్క్రిప్ట్ టు హర్. షీ లైక్డ్ ఇట్ అండ్ 1 or 2 weeks గ్యాప్లో షీ గేవ్ ఏ పాజిటివ్ నోట్ దట్ ఐఎమ్ డూయింగ్ ద మూవీ అని. థ్యాంక్ యూ సో మచ్. లైక్ యువర్ పర్ఫార్మెన్స్ యాడెడ్, ఐ మీన్ లైక్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది మూవీ. చాలా థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ 2 days నర్వస్గా ఉంటుంది, అంత పెద్ద హీరోయిన్, నేషనల్ అవార్డ్ హీరోయిన్. అయిపోయింది 2 minutes అయిపోయింది. సో దాంతో బట్ షీ వాజ్ వెరీ ఫ్రెండ్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ద పార్ట్ ఆఫ్ మిస్ మ్యాచ్ అండ్ ఆల్ ద క్యాస్ట్ అండ్ క్రూ. సో వెంకట్రావు గారు, ఎవ్రీ వన్, ఐమ్ సారీ ఇఫ్ ఐ మిస్డ్ ఎనీ నేమ్, భద్రం, ఎవ్రీ వన్, చందు సార్, థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. లైక్ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి, లైక్ ఎస్పెషలీ ఉమెన్ అండ్ గర్ల్స్. యునో నేను ఎందుకు చెప్తున్నానో మీకు తెలుసు, పరిస్థితులు బాగాలేవు. వేరెవర్ యూ గా, ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ యు ఆర్ టోటలీ సేఫ్ అండ్ ప్లీజ్ గో హోమ్ సేఫ్లీ, సేఫ్గా ఉండండి. దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ. 1.5 అదే మాట అబ్బాయిలకు కూడా నానా, అమ్మాయిలకి జాగ్రత్తగా ఉండమని చెప్పినట్టు అబ్బాయిలకు కూడా చెప్పే, అబ్బాయిలు జాగ్రత్త, బయటికి వెళ్ళిన తర్వాత పిచ్చ వేషాలు ఇక్కడ చెప్పే. చేయండి, పిచ్చి పిచ్చి వేషాలు లేకండి. అంతే. అందరు నాలా ఉండాలి, నీట్గా. వండర్ఫుల్. అందరూ ఈ అబ్బాయిని చూసి స్ఫూర్తిగా ఇంత మంచి అబ్బాయిలుగా ఉండండి, అదే మాకు కావాలి. జస్ట్ ఫాలో మీ. వన్ గెస్ట్ దట్ వీ హ్యావ్ టు, ఐ నో చివరిలో వచ్చారు, వీ కుంట్ అకామిడేట్ యువర్ స్పీచ్ సార్. మీరు మాట్లాడకుండా ఉండడానికి ఇష్టపడతారని తెలుసు, బట్ దామోదర్ ప్రసాద్ గారికి బొకే అందచేయాల్సిందిగా కోరుతున్నాను. సార్ ఒట్టి బొకే అన్న తీసుకోండి సార్, మాట్లాడిన అన్నారు. యువర్ ప్రెజెన్స్ ఇస్ వాల్యుబుల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. వెంకటేష్ గారు థ్యాంక్ యూ సో మచ్, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, డాలీ గారు, చంద్ర సిద్ధార్థ్ గారు, దామోదర్ ప్రసాద్ గారు, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ అండ్ మై డార్లింగ్ ఐశ్వర్య. సో దిస్ ఇస్ మిస్ మ్యాచ్. 6వ తారీఖున December 6న మీ అందరి ముందుకి రాబోతోంది. ఈ చిత్రాన్ని ఆదరించండి. దిస్ వాజ్ శ్రేయస్ మీడియా, సౌత్ ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ మూవీ ప్రమోషనల్ ఏజెన్సీ అందించినటువంటి ఈవెంట్. థ్యాంక్ యూ స్పాన్సర్స్ బిగ్ సి, KLM ఫ్యాషన్ మాల్ అండ్ మైరన్ హోమ్స్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. గుడ్ నైట్ అండ్ బై బై.